స్టార్ట్ అయింది దేనికి? వీకెండ్ ఫన్నీకి. ఈ వీకెండ్ ని ఇంకా ఫన్నీగా ఇంకా జాలీగా గడపడానికి స్వప్న ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది. అర్జెంటుగా అస్సలు లేట్ చేయకుండా షోని స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. ఈ రోజు ఫ్రైడే ఫ్రైస్ లో మనం చేస్తున్నాం పెప్పర్ చీజ్ బాల్స్. చీజ్ బాల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అందరికీ ఇష్టం కదా. అయితే తినడానికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకంటే చీజ్ కదా, ఎక్కువగా తింటే లావ్ అయిపోతామేమో అని. కానీ ఏం పర్వాలేదు, వారంలో ఒక్కరోజు మనకి ఏది కావాలంటే అది తినొచ్చు, ఎంత కావాలంటే అంత తినొచ్చు. కానీ నెక్స్ట్ డే కొంచెం వర్కౌట్ చేయండి. వారంలో ఒక్కరోజు మటుకి మన కోసం మనకు కావాల్సింది తింటే ఏం పర్లేదండి. అయితే మరి చీజ్ బాల్స్కి మనకి ముందుగా కావాల్సింది ఏంటి? చీజ్ కదా. అయితే ఫస్ట్ చీజ్ ని గ్రేట్ చేసుకుందాం మనం. చీజ్ బాల్స్ లో చాలా 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 రకాలు ఉంటాయండి, ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చు. అయితే ఈ రోజు మనం చేస్తున్నాం పెప్పర్ చీజ్ బాల్స్. అంటే నేను అన్ని బెల్ పెప్పర్స్ యూజ్ చేస్తున్నాను. క్యాప్సికమ్స్ అంటాం కదా మనమైతే రెగ్యులర్ గా. క్యాప్సికమ్స్ ని కట్ చేసి ఈ రోజు మనం చీజ్ బాల్స్ లో వేసి చేస్తున్నాం కాబట్టి నేను దాన్ని పెప్పర్ చీజ్ బాల్స్ అంటున్నాను. ఇప్పుడు చీజ్ మనం గ్రేట్ చేసుకున్నాం కదా, ఇందులో రెడ్ కలర్ బెల్ పెప్పర్స్, అలాగే yellow కలర్. ఇందులో నేను గ్రీన్ కలర్ వేయట్లేదు, ఎందుకంటే మనం మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేస్తున్నాం కాబట్టి మళ్ళీ గ్రీన్ కలర్ వేస్తే క్లమ్జీగా అయిపోతుంది. అందుకని అక్కడక్కడ మనకి డ్రై హర్బ్స్ కనిపించడం కోసం నేను గ్రీన్ వేసుకోవట్లేదు. మీకు ఇష్టం ఉంటే గనక వేసుకోవాలనుకుంటే ఇందులో గ్రీన్ కలర్ క్యాప్సికమ్ కూడా ఇలాగే కట్ చేసి వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను వేస్తున్నాను బ్రెజిల్, అలాగే ఒరిగానో, నెక్స్ట్ లాస్ట్ వేస్తున్నాం పార్స్లీ, డ్రై హర్బ్స్, అలాగే చిల్లీ ఫ్లేక్స్. మన ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, మిక్సీలో వేసుకుంటే మీకు చిల్లీ ఫ్లేక్స్ అయిపోతాయి. చిల్లీ ఫ్లేక్స్ కావాలంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ కలర్ అంతా చేంజ్ అయిపోతుంది కాబట్టి మనం ఎండుమిర్చిని మిక్సీలో వేసి ఇలా ఫ్లేక్స్ లాగా చేసుకుంటే చూడడానికి బాగుంటుంది, అలాగే కారం కూడా మనకు తగులుతూ ఉంటుంది. వేసిన తర్వాత ఆలుగడ్డ గ్రేట్ చేసి వేసుకుంటే మనకి ఈవెన్గా వస్తుంది. ఆలుగడ్డని ఉడికిన వెంటనే నీళ్ళలో నుండి తీసి బయటకు పెట్టామనుకోండి, అప్పుడు డ్రైగా ఉంటుంది. లేదంటే ఉడికిన నీళ్ళలో అలాగే ఉంచితే మొత్తం వాటర్ వాటర్ అయిపోతుంది. అందుకే ఎప్పుడు కూడా ఉడికిన వెంటనే ఆలుగడ్డల్ని బయటకు తీసేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం సరిపడా ఉప్పు, చీజ్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువగా ఉప్పు వేయకుండా కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఆలుగడ్డలు కూడా వేసేసాం కదా, ఇప్పుడు మొత్తం అన్నిటినీ ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం మిరియాల పొడి, నేను మిరియాల పొడి వేయడం మర్చిపోయాను. ఇందులో కాస్తంత పెప్పర్ పౌడర్, మిరియాల పొడి కూడా వేసేసాం కదా. చీజ్ ఇంకా ఆలుగడ్డలు పెప్పర్స్ అన్ని కలిపి చేసుకున్న మిశ్రమం రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. అలాగే మనం డీప్ ఫ్రై చేయబోతున్నాం కదా, స్టవ్ ఆన్ చేసుకుని బాండిలో నూనె పోసి పెట్టుకుంటే నూనె కూడా వేడిగా అవుతూ ఉంటుంది. ఈ లోపల ఇక్కడ మనం అన్ని బాల్స్ మనం ఇలాగే డైరెక్ట్గా నూనెలో వేసేస్తే చీజ్ కరిగి మొత్తం ఆయిల్ అంతా పాడైపోతుంది కాబట్టి ఇలాగే డైరెక్ట్గా వేయకుండా మనం ఈ బాల్స్కి కోటింగ్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం అన్ని బాల్స్ రౌండ్గా చుట్టి పెట్టేసుకుందాం. పిల్లల పార్టీ అయితే గనక ఇంట్లో పిల్లలు చాలా మంది వస్తున్నారు అంటే ఇలాంటి ఐటమ్స్ కనుక పిల్లలకి చేసి పెట్టించారనుకోండి, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అప్పుడప్పుడు లంచ్ బాక్స్కి లేదా స్కూల్లో ఏదైనా ఫంక్షన్ ఉంది, వాళ్ళు పిక్నిక్ వెళ్తున్నారు అనుకుంటే కనుక పిల్లలకి ఇలాంటి ఐటమ్స్ చేసి పెట్టి ఇవ్వండి. వాళ్ళు ఫ్రెండ్స్తో పాటు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలకి ఏదైనా సరే అందులో కాస్తంత చీజ్ వేసి ఇచ్చారనుకోండి, ఏది పెట్టినా సరే వాళ్ళు తింటారు. అందుకే చీజ్ యాడ్ చేస్తూ
ఇందులో ఇంకా మీకు కావాలనుకుంటే క్యారెట్ వేసుకోవచ్చు, ఇంకా బెల్ పెప్పర్స్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. అన్ని రకరకాల వెజిటేబుల్స్ ఇందులో వేసి పిల్లలకి ఇస్తే పిల్లలు వెజిటేబుల్స్ తినాలంటే కొంచెం మొరాయిస్తారు కదా, అలాంటప్పుడు చీజ్ వేసి ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ చేసి ఇచ్చారనుకోండి వాళ్ళు వెజిటేబుల్స్ కూడా ఇష్టంగా తింటారు. మిగతావన్నీ ఇలా బాల్స్ లాగా చేసేద్దాం. సో బాల్స్ అన్ని రెడీ చేసేసుకున్నాం కదా, వీటిని కాసేపు ఇక్కడ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కోటింగ్ తయారు చేసుకోవాలి. అయితే కోటింగ్కి ఈరోజు మనం ఎగ్తో కోటింగ్ చేస్తున్నాం. సో 2 ప్లేట్లు కావాలి నాకు. ఒక దాంట్లో జస్ట్ మైదా పిండి ఒక ప్లేట్లో వేసేసి ఇందులో నేను కొంచెం జస్ట్ లైట్గా మిరియాల పొడి, అలాగే కొంచెం ఉప్పు వేసి ఈ పిండిని కలిపేద్దాం. సో ఇలా పిండి రెడీగా ఉంది కదా. ఇప్పుడు ఇంకొక ప్లేట్లో ఒక గుడ్డు తీసుకొని గుడ్డుని పగలగొట్టి వేసేసి ఒక్కసారి ఎగ్ వేసిన తర్వాత కొంచెం పాలు, మరి ఎక్కువగా పాలు వేయకూడదు, కొంచెం పాలు వేయాలి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ బాల్స్ని ఎగ్లో మొత్తం ముంచేసి మళ్ళీ ఇదే ప్లేట్లో పెట్టుకుందాం. సో ఇలా అన్ని బాల్స్ ఎగ్లో మనం ఫస్ట్ కోట్ చేసుకోవాలి. ఇక్కడ మన చీజ్ బాల్స్ ని ఎగ్ తో కోటింగ్ చేసేసుకుని నేను రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఫైనల్ గా మనం కోట్ చేసుకోవాల్సింది పిండిలో. ఇలా పిండిలో అన్ని బాల్స్ వేసేసుకొని కోట్ చేసుకుందాం. ఇలా పిండిలో అన్ని బాల్స్ వేసుకొని మనం కోట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా పిండిలో మనం కోట్ చేసుకుంటే మనం ఎగ్ వేసాం కదా, ఎగ్ మొత్తం బయటికి రాకుండా ఉంటుంది. అలాగే లోపల చీజ్ ఉంటుంది కదా, ఎగ్కి పిండి పట్టుకొని కోట్ లాగా తయారవుతుంది. అప్పుడు లోపల ఉన్న చీజ్ కరిగి బయటికి రాకుండా ఉంటుంది. సో ఇలా అన్ని బాల్స్ ని మనం పిండిలో కోట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో మనం బాల్స్ అన్నిటికీ ఎగ్ ఇంకా పిండితో కోటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేయాలి. అయితే నూనె మటుకి చాలా వేడిగా ఉండకూడదు, మామూలుగా ఉండాలి. ఎక్కువ వేడిగా ఉన్నాయనుకోండి చీజ్ కరిగిపోయి మొత్తం బయటకు వచ్చేసే అవకాశం ఉంది, కాబట్టి ఎక్కువ వేడి మటుకి ఉండకూడదు. నూనెలో మనం చీజ్ బాల్స్ వేసాం కదా, కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే మనం తీసేయాలి. ఎక్కువసేపు డీప్ ఫ్రై చేసాం అనుకోండి లోపల ఉన్న చీజ్ కరిగి పేలిపోయే ప్రమాదం ఉంటుంది, కాబట్టి కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. చూడండి ఇలా లైట్ కలర్ వస్తే సరిపోతుంది. ఇందులో ఆల్రెడీ మనం ఉడకబెట్టిన ఆలుగడ్డనే వేసాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా లైట్ గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇందులో మనం చీజ్ ఇంకా పెప్పర్స్ కూడా వేసాం కదా, ఎక్కువసేపు డీప్ ఫ్రై చేసాం అనుకోండి చాలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేస్తే పెప్పర్ లో ఉన్న వాటర్ ఇంకా చీజ్ అంతా కరిగిపోయి మొత్తం ఆయిల్ అంతా పాడైపోతుంది. అందుకే ఇలా చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. సో ఇక్కడ మన చీజీ బౌల్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం పెప్పర్ చీజీ బౌల్స్ ని డిప్ చేసుకొని తినడానికి ఒక మంచి డిప్పింగ్ సాస్ ఉంటే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. దానికోసం నేను ఒక చిన్న డిప్పింగ్ సాస్ చేస్తున్నాను. అదేంటంటే ఫస్ట్ మయోనైస్ తీసుకున్నాను. మయోనైస్ లో కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం ఇందులో చిల్లీ పౌడర్ వేసాం కదా. ఇప్పుడు వెల్లుల్లిపాయని మనం చిన్నగా కట్ చేసుకోవాలి.
వెల్లుల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లిపాయని ఇందులో వేసేద్దాం. సరే చక్కగా మొత్తం కలిపేసామనుకోండి, మన పెప్పర్ చీజ్ బాల్స్ కి కావాల్సిన డిప్పింగ్ సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా ప్లేట్ తీసుకొని ఇందులో డిప్పింగ్ సాస్ ఫస్ట్ వేసేద్దాం. ఫైనల్ గా ఇలా పుదీనా ఆకులు మన డిప్పింగ్ సాస్ మీద పెట్టామనుకోండి, చూడ్డానికి చాలా బాగుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా చేయాలో నేనైతే చూపించాను కదా, మీరు కూడా మెథడ్ నోట్ చేసుకున్నారు కదా. తప్పకుండా వీకెండ్ కి చేసి మీ వాళ్ళందరితో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. పెప్పర్ చీజ్ బాల్స్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో చీజ్ ను గ్రేట్ చేసుకుని తరువాత అందులో రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, బేసిల్, పార్స్లీ, ఒరిగానో, చిల్లీ ఫ్లేక్స్, గ్రేట్ చేసిన బంగాళాదుంప, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి బాల్స్ లాగా చేసుకోవాలి. తరువాత ఒక కడాయి తీసుకొని నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో మైదా పిండి, మిరియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. అలాగే ఇంకొక ప్లేట్ లో గుడ్డుని పగలగొట్టుకొని అందులో కొంచెం పాలు కలిపి బాల్స్ ని అందులో ముంచి తరువాత పిండిలో కోటింగ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుంటే పెప్పర్ చీజీ బాల్స్ రెడీ. ఇప్పుడు ఒక బౌల్లో మయోనైస్, చిల్లీ పౌడర్, కట్ చేసిన వెల్లుల్లి కలిపితే డిప్పింగ్ సాస్ రెడీ అయిపోతుంది. పెప్పర్ చీజీ బాల్స్ తో పాటు డిప్పింగ్ సాస్ ఉంటే సూపర్ గా ఉంటాయి. ఒకవేళ మీరు ఈ రెసిపీని చూడడం మిస్ అయితే గనక ఏం టెన్షన్ పడొద్దు, జస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/ETV అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే కనుక www.facebook.com/ETV అభిరుచి. చూసారు కదండి, ఈ రోజు ఫ్రైడే ఫ్రైస్ లో స్వప్న చేసి చూపించిన పెప్పర్ చీజీ బాల్స్ ఎంత చక్కగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ సోమవారం రోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో మీ స్వప్న. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.